యేసయ్య బోధలు అనేక మంది జీవితాలను ఏం చేసింది చెప్పండి? మార్చింది. అనేక మంది కరడగట్టిన తీవ్రవాదులు మార్చింది. నేను ఆ సందర్భాల్లో ద మోస్ట్ నోటోరియస్ క్రిమినల్స్ ఇన్ ద వరల్డ్, హౌ దే చేంజ్ దర్ లైఫ్స్ అని కొంత రీసెర్చ్ చేస్తూ ఉంటాను. ప్రపంచంలో అత్యంత తీవ్రమైన, సమాజానికి అత్యంత భయానకమైన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు యేసు ప్రభు మాటల ద్వారా ఎలా దీవెన పొందారు, ఎలా వారి జీవితాలు మార్చుకోరనే విషయాన్ని ఆయా సందర్భాల్లో స్టడీ చేస్తుంటాను. మన ఆత్మీయ తండ్రి గారు కూడా కొన్ని అద్భుతమైన సాక్ష్యాలు చెబుతూ ఉంటారు. జపాన్ దేశంలో హషీమో అనేవాడు ఒక రౌడీ షీటర్ని తీసుకెళ్ళి అతి కష్టమే జైల్లో పెడితే క్రూరంగా ప్రవర్తించేవాడు. యూజువల్గా జాపనీస్ కొంచెం కూల్గానే ఉంటారు, చైనీస్ అండ్ జాపనీస్, కొరియన్స్ వీళ్ళందరూ కూడా. కానీ కొంతమంది ఉంటారు, ప్రతి చోట ఎవడో ఒకడు ఉంటాడు కదా. భయంకరమైన వ్యక్తి, అందరినీ బాధించినవాడు, వేధించినవాడు. అలాంటి సిచ్యువేషన్ తీసుకు జైల్లో పెడితే ఆ జైలర్ దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, బైబిల్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చాడు. సార్, మేము బైబిల్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చాము, మీ జైల్లో ఉన్న ఖైదీలకు బైబిల్ ఇవ్వచ్చా? వాట్స్ రాంగ్ ఇన్ దట్? యూ కెన్ డిస్ట్రిబ్యూట్ బైబిల్. ఆ ప్రిజన్లో బైబిల్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్తుంటే ఆ వ్యక్తికి ఒక కాషన్ ఇచ్చాడు. ఏంటో తెలుసా? మీరు అందరి దగ్గరికి వెళ్ళి బైబిల్ ఇవ్వండి, కానీ అక్కడ ఒకడు ఉన్నాడు, ఆ చివర సెల్లో ఒకడు ఉంటాడు, వాడి దగ్గర మాత్రం వెళ్ళకండి, చాలా క్రూరుడు, మీకు ఏదైనా జరిగితే మరలా మేము రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది, మేము రిస్క్లో పడతాము, అందును బట్టి మీరు అక్కడికి వెళ్ళకండి అన్నాడు. కానీ సేవకునికి అక్కడికే వెళ్ళాలని ఆసక్తి ఎందుకో కలిగింది. బైబిల్ ఇద్దామని చూశాడు, కానీ అతనిలో మార్పు రాలా. లోపల గట్టి గట్టిగా అరుస్తున్నాడు, కేకలేస్తూ ఉంటే ఒక సింహాన్ని భూమిలో పెట్టినప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో అట్లాంటి పరిస్థితిలో ఉంటే ఈయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, ప్రభువా, ఈ బైబిల్ని ఇతని సెల్లోకి విసిరేస్తా, నువ్వే ఇతని జీవితంలో మార్పును కలిగించని బైబిల్ వేసి వచ్చాడు. ఆ బైబిల్ పడగానే రెండుగా చింపేశాడు బైబిల్ని. కొన్ని రోజులైంది, చట్టం నుండి ఏ ఒక్కరూ తప్పించుకోలేరు కాబట్టి చట్టం అతనికి ఉరిశిక్ష విధించింది అతను చేసిన నేరాలకి. చచ్చిపోయే పరిస్థితుల్లో, తీవ్రమైన కలవరంతో ఉన్న పరిస్థితుల్లో ఆ బైబిల్, ఆ సెల్లో ఉన్న బైబిల్ని చదవడం మొదలుపెట్టాడు. దేవుని వాక్యం అతని హృదయంలోకి వెళ్ళిపోయింది. వాక్యం అతన్ని మార్పులోని తీసుకురావడం ప్రారంభించింది. ఒక మనిషి యొక్క ఆత్మరక్షణ పొందడం చాలా ప్రాముఖ్యం. శరీరం ఎలాగైనా నశించిపోతే ఎప్పటికైనా, ఈరోజు కాకపోతే రేపైనా మరణం కబళిస్తే శరీరాన్ని, కానీ లోపల ఉన్న ఆత్మ చాలా విలువైంది, అది ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించడం మొదలుపెట్టాడు. మీ శరీరాన్ని చంపు వారికి మీరు భయపడకండి, మీ ఆత్మ గురించి ఆలోచించండి, బైబిల్లో రాయబడిన మాటలు చదివాడు. అండ్ దేవుని పాదాల మీద పడిపోయాడు, తన జీవితాన్ని ప్రభుకు అప్పగించాడు. ఆ తర్వాత ఉరిశిక్ష వేసే రోజు వచ్చింది. చివరి కోరిక అడుగుతారు కదా, లాస్ట్ విష్ ఏంటని అడుగుతారు కదా ఉరిశిక్ష వేసే వాళ్ళకి. మరి ఎందుకు అలా అడుగుతారో నాకైతే తెలియదు, కానీ బహుశా ఏమన్నా కోరికలు మిగిలిపోయి చచ్చిపోతే దయ్యాలైపోయి తిరుగుతారు అనుకుంటారు కొంతమంది. అది సాధ్యమయ్యేది కాదు, బైబిల్ ప్రకారం అది జరగదు. చచ్చిపోయిన వాళ్ళు ఎవడో మరలా తిరిగి రారో. వింటున్నారు అందరూ? చచ్చిపోయిన వాళ్ళు ఎవరు కూడా ఏ రూపంలో కూడా ఏం చేయరు, మరలా తిరిగి. కొంతమంది, మా బంధువు చచ్చిపోయాడు, మా ఇంటి మీదే ఉన్నాడండి, మా ఇంటి ముందు చెట్టు మీదే, నువ్వు కూడా వచ్చే, నువ్వు వచ్చే, నేను ఒక్కడే ఉండలేకపోతున్నాను ఇక్కడ అంటున్నాడండి. అందులో నేను ఇంట్లో బయటికి రావట్లేదు చాలామంది. నో, దట్ విల్ నెవర్ హ్యాపెన్. ఏ చచ్చిపోయిన వ్యక్తి కూడా మరలా తిరిగి వచ్చే ఛాన్స్ 1% కూడా లేదు. బైబిల్ చెప్తున్న మాట అది. ఇఫ్ యు ఆర్ అ బైబిల్ ఫాలోవర్, బిలీవ్ ఇట్. ఐఎమ్ టెలింగ్ యాజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్, నో బడీ విల్ కమ్. నన్ను పిలుస్తున్నారండి, వచ్చామంటున్నారండి, నాకు మటన్ ఇష్టం, నువ్వు ఇంకా మటన్ పెట్టలేదు ఏంటని అంటున్నాడండి. నో. కొన్నిసార్లు దురాత్మలు వారి పేర్లు వాడుకొని రావచ్చేమో, కానీ వారు మాత్రం వచ్చే ప్రసక్తే లేదు. అందును బట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సరే, చచ్చిపోయిన తర్వాత అతను బహుశా కోరికలు ఏమైనా మిగిలిపోతే బాగోదని అనుకుంటారో ఏంటో, ఆ చివరి విషయం ఏంటని అడిగారు. చివరి కోరిక ఏంటని హషీమో చెప్పిన మాట ఏంటో తెలుసా? భయంకర క్రూరుణ్ణి, మూర్ఖుణ్ణి, దుష్టుణ్ణి, దౌర్భాగ్యుణ్ణి, నా పేరు చెబితే చాలామంది మంచినీళ్ళు కూడా తాగేవాళ్ళు కదా, అంత కఠినమైన వ్యక్తిని, పాషాణ హృదయం కలిగిన వ్యక్తిని ఎవరూ మార్చలేకపోయారు. ఏ ఒక్కరూ మార్పు తీసుకురాలేపారు. కానీ పరిశుద్ధ గ్రంథం నాలో మార్పు తీసుకొచ్చింది. ఈ విషయాన్ని ప్రపంచం అంతా చెప్పండి నాకు బదులుగా. ఎందుకంటే చెప్పడానికి నేను ఎలాగా లేను కాబట్టి, నేను ఉండను కాబట్టి, నా పక్షంగా ప్రపంచానికి చెప్పండి. హషీమో ఒక నేరస్తుడిగా చచ్చిపోవట్లేదు, దేవుని దృష్టిలో నీతిమంతుడిగా తీర్చబడి చనిపోతున్నాడు. అండ్ ఐ విల్ డెఫినెట్లీ బి విత్ మై గాడ్. నా దేవునితో నేను ఉంటాను. నేను చేసిన పాపాన్ని బట్టి నా శరీరం గతించిపోతుంది, కానీ నా ఆత్మ మాత్రం యేసయ్యను అంగీకరించడం ద్వారా సేవ్ అయింది. ఆ మాట చెప్పి హషీమో దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇలాంటి సాక్ష్యాలు ఒకటా రెండా?
నిలబడి చెప్పిస్తే మీలో చాలామంది సాక్ష్యాలు చెప్పడం. మన సంఘంలో అనేక మంది భయంకరమైన జీవితాన్ని జీవించిన వారు ఈ రోజున ప్రభు ప్రేమలో వారు కొనసాగుతున్నారు. 3 సార్లు బైబిల్ని కాలంలో పడేశాడు ఒక ఆయన. భార్య బైబిల్ చదువుతుందని చెప్పి ఆ దృశ్యాన్ని చూసి 3 సార్లు బైబిల్ని కాలంలో పడేశాడు. ఈరోజు చర్చ్ ద్వారాలు తెరిస్తే ఆదివారం ఆరాధనకి అందరికన్నా మొదట వచ్చి కూర్చునేది అతనే. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? దేవుడు మార్చలేని వ్యక్తి అంటూ ఎవరు లేరు. మై గాడ్ హ్యాస్ దట్ కెపాసిటీ టు ట్రాన్స్ఫార్మ్ పీపుల్. ప్రజల హృదయాలను మార్చగలిగిన వాడు ఆయన. ఎవరైతే తాము దేవుని సమర్పించుకుంటారో, సువార్త ద్వారా వారి జీవితాలను ప్రభువుకు అప్పగించుకుంటారో, సువార్త వెలుగులోనికి రావాలని ఆశపడుతున్నారో వారిని తన బోధల ద్వారా, తన మాటల ద్వారా మార్చగలిగిన సర్వేశ్వరుడు ప్రభువు.